ఏ రోజు ఏ ప్రమాదం గురించి వినాల్సి వస్తుందో, ఏ పాపం గురించి వినాల్సి వస్తుందో, ఏ హత్య గురించి వినాల్సి వస్తుందో, ఎటువంటి భయంకరమైన మారణహోమాలు వినాల్సి వస్తుందో భయంతో మనం జీవిస్తున్నాం. నాకు ఈ సందర్భంలో బైబిల్లో కొంతమంది క్రూయల్ మదర్స్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా ఆ టైంలో భయంకరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించారండి. వారే భయంకర నరహంతులుగా మారారు, భయంకరమైనటువంటి తల్లుగా ఉన్నారు. వారి నుంచి అలా జీవించదని బైబిల్ పాఠాలు చెప్తుంది. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అతల్య అనేటువంటి ఒక తల్లి ఉందండి. 2 రాజుల గ్రంథం 11వ అధ్యాయము, 2 దినవృత్తాంతములు 22, 23 అధ్యాయాలు చదివితే అతల్య అనేటువంటి ఒక మదర్ ఉంది. తన బిడ్డలకు దుర్మార్గత నేర్పించిందట. ఆ బిడ్డ నరహంతులుగా మార్చింది. దుర్మార్గత నేర్పించి దగ్గరుండి నేరం ఎలా చేయాలి, నరహత్య ఎలా చేయాలి, దుర్మార్గత నేర్పించినటువంటి భయంకరమైన తల్లి అతల్య. మనం అతల్యలా ఉండటానికి వీల్లేదు. అనేకులను విగ్రహార్థికులుగా మార్చింది, అనేక మందిని చెడిపోయేటువంటి వారుగా మార్చింది అతల్య. తన సొంత బిడ్డలనే చెరిపింది, తన సొంత బిడ్డలనే పాడు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి తల్లి గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. ఆ తర్వాత 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 28 వచనాల్లో ఇద్దరు తల్లుల గురించి చెప్పబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఇద్దరు తల్లికి పిల్లలు పుట్టారట. కానీ రాత్రి పడుకున్న తర్వాత ఒక తల్లి తన బిడ్డ మీదకి ఎప్పుడైతే ఒరిగిందో, సోయి లేక ఎప్పుడైతే పడుకుందో, ఆ బిడ్డ శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన బిడ్డను ఏం చేస్తుందంటే మార్చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది. ఎవరైతే బతుకున్న బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను ఆమె తీసుకుంటుంది. చచ్చిపోయినటువంటి బిడ్డను తల్లి దగ్గర పెట్టి ఈ బిడ్డ నాదే అంటుంది ఉదయకాల సమయంలో. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ కాస్త రాజైన సొలొమోను దగ్గరికి వెళ్ళింది. సొలొమోను చాలా సింపుల్గా ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు. అమ్మా, మీరిద్దరు కూడా బతికిన కుమారుడే మీ కుమారుడు అంటున్నాడు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, ఈ గొడవ ఎలా తేలట్లేదు కాబట్టి ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఒక ముక్క నీకు, ఇంకొక ముక్క మరొక తల్లికి ఇస్తానన్నప్పుడు ఆ టైంలో ప్రేమ కలిగిన అసలైనటువంటి తల్లి అంటుంది, నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, దయచేసి నా బిడ్డను చంపకుండా ముక్కలు చేయకుండా ఆమె దగ్గరే ఉండనివ్వండి అని చెప్పి ఆ తల్లి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూస్తారా తల్లుల్లో ఎంత క్రూరత్వం మనకు కనబడుతుందో, తల్లుల్లో భయంకరత్వం మనకు కనబడుతుందో. ఏమంటే తన బిడ్డ చచ్చిపోతే ఆ బ్రతికిన బిడ్డను తీసుకొచ్చి తన ఒళ్ళో వేసి ఇదే నా బిడ్డ అని చెప్పి బొంకుతా ఉంది. భయంకరమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తా ఉంది.